హలో అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము యాక్చువల్లీ ఋషి సారు గురించి చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కదా. మన యూట్యూబ్లో కానీ మామూలుగా సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కదా. అలాగే డైరెక్టర్ గారు కూడా ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ఏమి అనేసి మనం మొత్తం మాట్లాడదాం. అసలు నెగిటివ్గా మాట్లాడాల్సిన పని లేదు, నా ఒపీనియన్. వీడియో ఫుల్గా చూసారంటే మీకు అర్థమవుతుంది. మొత్తం చెప్తాను, మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక క్లారిటీ కూడా వస్తుంది మీకు ఏం జరుగుతుంది ఎక్కడ అనేసి. ఇప్పుడు ఆరంభమే ముగింపే కొన్నిటికి ఆరంభం అనేసి చెప్పారు. ఒకవేళ ఇప్పుడు వజ్దారా గారు బిగ్ బాస్కి వస్తూ ఉంటారో, లేకపోతే ఋషి సార్ బిగ్ బాస్కి పోతూ ఉంటారో, అదంతా వాళ్ళ ఒకటంటూ ఉంటుందండి. ఒకటి ఈరోజు లైఫ్ స్టైల్, ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ అనేది సీరియల్కి మనకి ఆగస్టు 31వ తేదో లేకపోతే సెప్టెంబర్ 6వ తేదో ఏదో ఒకటి వచ్చింది అనుకుందాం మనం. ఆ సీరియల్ని ఎండ్ చేయాలి కాబట్టి వాళ్ళు ఎలాగైనా ఎండ్ చేస్తూ ఉంటారు. అంతేగాని వాళ్ళు ఆ విధంగా చేశారు, వీళ్ళు ఈ విధంగా చేశారు అని చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. దానికోసం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా మీరు నా వీడియోలు చూసేవాళ్ళు గమనించారో లేదు, ఒక్కరోజు కూడా నేను వాళ్ళ పేరుతో సంభావించలేదు. మళ్ళీ ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నాను. వజ్దారా గారు కానీ, ఋషి సార్ అనేసి, మహేంద్ర గారు కానీ, మనోజ్ సార్ అనేసి ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చే నేను మాట్లాడుతున్నాను. అంటే అర్థం చేసుకోండి, నేను వాళ్ళ పర్సనల్ విషయాల్లో ఏది కానీ ఒక్క % కూడా వాళ్ళ పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ ఈరోజు కొన్ని ఎపిసోడ్లు చూసిన తర్వాత, కొన్ని సీరియల్ చూసిన తర్వాత నేను రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అందుకోసం అనేసి నేను రియాక్ట్ అవుతాను. రియాక్ట్ అయిన తర్వాత మీకు ఋషి సారు నిజంగా తప్పు చేస్తారంటే నాకు తెలిసి అయితే తప్పు చేసింటారండి. తప్పు చేసేవాళ్ళు అయితే అసలు సీరియల్కి రావాల్సిన పని లేదండి. సీరియల్కి రావాల్సిన పని లేదు. నేను ఒక మాట చెప్తానే ఉన్నాను, నా రివ్యూ వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు వీళ్ళందరికీ తెలుస్తుంది. ఏం తెలుస్తుందంటే, ఇప్పుడు మొగల్ రేకుల సీరియల్ అనేసి ఒకటి వస్తుంది. దాంట్లో ధర్మా గారి క్యారెక్టర్ ఉంది కదా, ధర్మా గారి క్యారెక్టర్ స్టార్టింగ్లో ఎప్పుడో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక ఆ క్యారెక్టర్ ఉంది అనేసి అక్కడికి మాత్రం ఎండ్ చేశారు. కానీ మనకు ధర్మా గారిని మళ్ళీ తెచ్చి మళ్ళీ పెట్టాల్సినంత అవసరం రాలేదు. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఛానల్ వాళ్ళ మిస్టేకా, ఎవరు మిస్టేక్ అనేసి మనం మాట్లాడకూడదు. సీరియల్ అనేది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇన్ని రోజులు మీరు సీరియల్గా ఆదరించారు కదా, సీరియల్గా ఆదరించినప్పుడు సీరియల్గానే ఋషి సారు, వజ్దారా గారు, మహేంద్ర సారు, జగతి మేడము వీళ్ళని కానీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళ పర్సనల్లో మాత్రం ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దండి. ఎందుకంటే చెప్తా ఉన్నాను, మనకే చాలా మంచిది. ఇప్పుడు ఎన్నో ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి. ఆ ఇన్సిడెంట్లు అన్నీ ట్రెండింగ్ ఉండేంత వరకే బాగుంటాయండి. ట్రెండింగ్ అయిపోయిన తర్వాత ఆడికి ఆగిపోతాయి. జస్ట్ మనము కొట్లాడుకొని మనం చెడ్డలు అవ్వడం తప్పించి ఆడేం జరగదండి. ఏ ఊరికి వచ్చి ఇప్పుడు వాళ్ళు వచ్చి మనం ఏదైనా రాయేసినా ఒకవేళ ఆకాశం పైన ఉమ్మినా కానీ మన పైన వచ్చి పడుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు నెగిటివ్ కామెంట్స్ చేసేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని నెగిటివ్ కామెంట్స్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీ అనేది అంతా చాలా బాగుంటుంది. వాళ్ళు బాగుంటారు. ఎందుకంటే ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చిందంటే అందరూ బాగుంటారు. కానీ మనం చెడ్డవాళ్ళు అయ్యేది మాత్రం మంచిది కాదు. దానికోసం అనేసి నేను చెప్తాను. ఋషి సారు తప్పు చేయలేదని నేను అనుకుంటాను. ఎందుకంటే మళ్ళీ రావాల్సిన పని లేదు. తప్పు చేయాలంటే మళ్ళీ వచ్చి సీరియల్కి వచ్చి మళ్ళీ యాక్ట్ చేయాల్సిన పని లేదు అనేసి 100% నేను చెప్తాను. అక్కడ సీరియల్లో డిమాండ్ చేసేది ఎక్కువ లేదండి. యాక్చువల్గా మ్యాటర్ అనేది సీరియల్లో 6 months నుంచి ఏం జరగట్లేదు. అక్కడ మనో గారిని తీసుకొచ్చారు. మనో గారిని కూడా ఋషి సార్ లేకపోవడం వల్ల ఏదో సీరియల్ జరుపుతాము, ఫేమ్ ఉంది కదా, మంచి ఫేమ్ ఉంది కదా, జరుపుతామని మాత్రమే జరుపుతాం. అంతేగాని అసలు సీరియల్ ఎప్పుడో ఎండ్ చేయాల్సిన సీరియల్ని ఇంత దూరం లాక్కొని వచ్చారంటేనే గ్రేట్. అసలు డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డారు. ఎందుకంటే ఫస్ట్ సీరియల్లో ఏం సీరియల్లో మనకు తెలీదు. కానీ డైరెక్టర్ గారు అయితే చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ కూడా వాళ్ళే తీస్తూ ఉంటారు, ఆ డైరెక్టర్ తీస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ని అంత బాగుంది కదా బ్రహ్మముడి, గుప్పుడంత మనసు కూడా అదే విధంగా తీసుకురావచ్చు కదా. కానీ వాళ్ళకి ఏమంటే ఆ స్టోరీలో ఆటి వరకే మ్యాటర్ ఉందండి. కాలేజ్ అంటే కాలేజ్ వరకే మ్యాటర్ ఉంది. ఇక్కడ బ్రహ్మముడి సీరియల్లో ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కానీ వాళ్ళు ఎంగేజింగ్గా ఉంటారు. అంటే ఎంగేజింగ్ అంటే ఇప్పుడు 3 అమ్మాయిలు ఒక పక్క ఉన్నారు, 3 అబ్బాయిలు ఒక పక్క ఉన్నారు, మళ్ళీ ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది, దుగ్గిరాల వంశం ఫ్యామిలీ ఉంది. దానివల్ల స్టోరీని ఇప్పుడు ఒక్కొక్క స్టోరీ అయిపోతా ఉన్నట్టే ఒక్కొక్క స్టోరీని వాళ్ళు దొరుకుతూ ఉంది వాళ్ళకి ఏం చేయాలి, ఎక్కడ చేయాలనేసి. ఇక్కడ ఉండేది ఒక్క ప్రాబ్లం ఉంది. ఆ కాలేజ్ ఎంటీ పోస్ట్ ఒకటి మాత్రం ప్రాబ్లం ఉంది. ఆ కాలేజ్ ఎంటీ పోస్ట్ కోసం అనేసి దేవయాన గారు, శైలేంద్ర బ్రో ఆల్రెడీ వాళ్ళు కష్టపడతానే ఉంటారు. ఆ విషయం గురించి, ఆ విషయంని వాళ్ళకి దక్కకూడదు అనేసి మన వజ్దారా గారు, ఋషి సారు, మళ్ళీ అలాగే మనో గారు కానీ వాళ్ళంతా ట్రై చేస్తూనే ఉంటారు. అది ఎన్ని రోజులని ట్రై చేస్తారండి, ఒకే పార్ట్ని ఎన్ని రోజులని ట్రై చేస్తారు చెప్పండి. దానికోసం అనేసి చెప్తాను. మీరైతే సీరియల్గా చూసి మాత్రం మర్చిపోండి. అంతేగాని ఇప్పుడు ఋషి సార్కి మంచి ప్రాజెక్ట్ వస్తుంది. వజ్దారా గారు బిగ్ బాస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వజ్దారా గారు మంచి యాక్టరు. అది కాకుండా లీడింగ్లో ఉండే సీరియల్ ఒకరు వస్తూ ఉంటారు అనేసి లీకులు కూడా వస్తున్నాయి. లీడింగ్లో ఉండే సీరియల్ ఒకరు వస్తూ ఉంటారు. ఇప్పుడు లీడింగ్లో ఉండే సీరియల్ ఎండ్ అయిపోయే సీరియల్ అంటే ఇది ఒకటే కాబట్టి, గుప్పడంత మనసు ఒకటే కాబట్టి వజ్దారా గారు కూడా బిగ్ బాస్కి పోయే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. దానికోసం అనేసి చెప్తా ఉన్నాను. మీరైతే
అందరినీ ఇప్పుడు మనము ఇన్ని రోజులు ఋషి సారు, వసుధర మేడము, మహేంద్ర సారు, జగతి మేడము, మనో గారు, అలాగే శైలేంద్ర బ్రో, దేవయాని గారు, పడేంద్ర సారు, వీళ్ళని మాత్రం ఎలా గుర్తుపెట్టుకున్నాము అలానే గుర్తుపెట్టుకున్నాం. అంతేగాని సీరియల్ అయిపోయింది, సీరియల్ గురించి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. యాక్చువల్గా మనమే ఎంకరేజ్ చేసినట్టు అవుతుందండి. ఇప్పుడు మీకు ఒక చెప్తానండి, ఒకరు ఎవరన్నా నెగిటివ్గా రాశారంటే, ఆ నెగిటివ్గా రాసినారంటే ఇప్పుడు మీరు దాని కింద కానీ కామెంట్లు పెట్టారంటే, ఆ కామెంట్లు, లైక్లు, డిస్లైక్లు కొట్టారంటే ఆటోమేటిక్గా ఏదో మ్యాటర్ ఉందనేసి ఇంకా నలుగురు పంపిస్తారు. నలుగురు పంపించినప్పుడు ఇంకా నలుగురికి తెలుస్తుంది ఋషి సార్ ఇట్లా చేసినాడు, అట్లా చేసినాడు అనేసి. ఇప్పుడు కాయిన్ అనేది ఒకే పక్క చూడాలండి, ఒకే పక్క చూడకూడదు, రెండు పక్కల చూడాలి. ఒక పక్క బొమ్మ ఉంటుంది, ఒక పక్క బొరుసు ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు మనం ఋషి సార్ని ఒక్కనే తప్పు చేస్తే బాగుండదు. ఎందుకంటే సీరియల్ అనేది ఎంతోమంది చుట్టూరా తిరిగింటుందండి. ఎంతమంది చుట్టూరా అంటే 200 మంది నుంచి 300 మంది వరకు తిరిగింటుంది. ఎందుకంటే ఛానళ్ళలో ఉంటారు, ప్రొడక్షన్ టీం ఉంటుంది, డైరెక్టర్ ఉంటాడు, ప్రొడ్యూసర్ ఉంటాడు, హీరో ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు, సైడ్ ఆర్టిస్టులు, వాళ్ళ వర్కర్లు, కెమెరామ్యాన్లు, డబ్బింగ్ ఆర్టిస్టులు, ఎంతమంది ఉంటారు మీరు అర్థం చేసుకోండి. వీళ్ళందరికీ కలిసి రావాలండి. ఎందుకంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ని ఒకరిని మార్చేక అవుతుంది. ఎందుకంటే ఒకరి వాయిస్ని మనము ఫీల్ అవుతాను అంటే ఆ వాయిస్ని ఫీల్ అవ్వకపోతే మళ్ళీ చాలా కష్టం అవుతుంది. ఆ విధంగా దానికోసమనే మీకు చెప్తాను, మీకు 1-2 సార్లు చెప్తాను, సీరియల్గానే చూడండి, ఇక్కడితో వదిలేయండి. ఋషి సార్ తప్పు చేశాడా లేదా, లేకపోతే వసుధర గారు ఏం చేశారు, లేకపోతే డైరెక్టర్ గారు ఏం చేశారు అనేసి వదిలేయండి. ఎందుకంటే ఒక సీరియల్ ఎండ్ అవుతుందంటే వాళ్ళకు కూడా చాలా బాధ ఉంటుంది. అసలు నాకు తెలిసి గుప్పడంత మనసు ఒకటే ఇంతలా సెలబ్రేషన్ చేసిన సీరియల్ అనుకుంటాను. నాకు తెలిసి చెప్తాను, మళ్ళీ నన్ను ఇది చేయొద్దండి, నాకు తెలిసి చెప్తాను, గుప్పడంత మనసు ఒకటే ఈ విధంగా అనుకుంటా ఉన్నాను. చూద్దాం, మనమైతే వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా మంచి ప్రాజెక్ట్స్ వచ్చి మంచిగా, ఎందుకంటే మనల్ని 4 సంవత్సరాలు ఎంటర్టైన్మెంట్ చేశారు. 4 సంవత్సరాలు ఎంటర్టైన్మెంట్ చేసినారు కాబట్టి మనము వాళ్ళ గురించి నెగిటివ్గా పెట్టినా కానీ మీరు రియాక్ట్ అవ్వద్దండి. జస్ట్ మీరు చూడండి అంతే, అక్కడికి వదిలేయండి. అంతేగాని మీరై ఒక కామెంట్ పెట్టినా కానీ ఆ కామెంట్, ఒక్క కామెంట్ వల్ల మీరు యూట్యూబ్ అల్గారిథం అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక కామెంట్ కానీ ఒక లైక్ కానీ చేశారంటే ఆ వీడియోని ఇంకా నలుగురికి పంపించాకే ఉపయోగపడుతుంది. కానీ అక్కడ అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదే నా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అని నేను ఎందుకు చెప్తాను అంటే, ఇందుకోసం ఇలాంటి జెన్యూన్ రివ్యూవర్ని మీరు సపోర్ట్ చేయరు. ఏదో కహానీలు ఏదో ఒకటి చెప్తారు కాబట్టి వాళ్ళకైతే మీరు లైక్లు చేస్తారు, కామెంట్లు చేస్తారు, డిస్లైక్లు చేస్తారు, అన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళ ఛానల్లో ఎక్కువ మందికి నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. పాజిటివ్గా చెప్పే వాళ్ళు ఎప్పుడు స్ప్రెడ్ అవ్వరు. అది మాత్రం నాకు కూడా తెలుసు. కానీ నేను దీన్ని నమ్ముకోన్నాను, నా మనసాక్షిని నేను నమ్ముకోన్నాను. దానికోసం అనేసి సీరియల్లు నేను ఇన్ని రోజులు రివ్యూ చేశాను. ఇప్పుడు కూడా రియాక్ట్ అవ్వకపోతే బాగుండదు అనేసి రియాక్ట్ అవుతున్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఋషి సార్కి ప్రాజెక్ట్ వచ్చింది, పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలనేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే మనకు ఇన్ని రోజులు 4 సంవత్సరాలు మనం ఋషి సారే అనేసి మాట్లాడతాం. కానీ వాళ్ళు ఎవరు ఋషి అని మాట్లాడడం, వసుధర అని మాట్లాడడం, వీళ్ళెవరిని మాట్లాడడం. ఋషి సారు, వసుధర మేడం అని మాత్రం మాట్లాడతాం, వసుధర గారు అని మాత్రం మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళు అంత పేరు తెచ్చుకున్నారు. వాళ్ళు యాక్టింగ్లో కానీ, వాళ్ళు మాట్లాడే తీరు కానీ, ఆ సీరియల్ కానీ, ఆ విధంగా మనకు ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారో ఎంటర్టైన్మెంట్ మాత్రం గుర్తు చేసుకోండి మీరు. అంతేగాని సీరియల్ అయిపోయింది అనేసి మనం చెడ్డ చేసుకోకూడదు, ఈరోజు నుంచే చెడ్డ చేసుకోకూడదు. ఇప్పుడు సీరియల్ చూసేది చాలామంది తగ్గించారు. ఆ విషయం నాకు కూడా తెలుసు. ఎందుకంటే ఎవరికైనా బాధ ఉంటుందండి, ఏముందిలే మ్యాటర్ ఏం జరగలేదు కదా అనేసి ఎవరికైనా బాధ ఉంటుంది. ఆ మ్యాటర్ జరగదండి. ఎందుకంటే మ్యాటర్ లేదు ఆడ. మ్యాటర్ ఉంటే జరిగేదానికి బాగుంటుంది. కానీ మ్యాటర్ లేకుండా ఎంత జరిగినా కానీ వేస్ట్ అయ్యండి. అందుకోసం మ్యాటర్ లేని సీరియల్ని ఎంత లాగినా, తీగ లాగుతా ఉంటే తెగిపోతుంది. ఆ తెక్కకుండా ఆ తీగనే ముడేసి పెట్టినామంటే చాలా బాగుంటుంది. అదే ముడేస్తూ ఉంటారు వీళ్ళు. ఆ ముడేసే దాంట్లోనే మనం ఉంటుంది. ఈ లెక్కలో ఇంత నెగిటివిటీ ఉన్నప్పుడు మనం గుప్పడంత మనసుని 2ని ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఎందుకంటే ఈ విధంగా నెగిటివిటీ ప్రతి ఒక్క ఛానల్లో స్ప్రెడ్ అవుతూ ఉంది. ఆ విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే ఆ గుప్పడంత మనసు పోస్టర్ ఒకటి చూస్తున్నట్టే మనకు థంబ్నెయిల్ ఓపెన్ చేస్తా అంటే మీకే అర్థమవుతుంది. దానికోసం అని చెప్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్ని. బిగ్ బాస్ కంటెంట్స్ వస్తూ ఉంటాయి. బిగ్ బాస్లో మన వసుధర గారు కానీ రాని, ఋషి సార్ రాని, ఎవరన్నా రాని, మన టీంకి సంబంధించిన వాళ్ళు నేను కొంచెమన్నా పాజిటివ్గా చెప్తాను. దానికోసం అనేసి సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇంతసేపు వీడియో చూసారని నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి, లైక్ చేసి వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ కిరణ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి.